Hello everyone, welcome back to V Technologies and welcome back to 90 Days AWS DevOps course. My name is Nagireddy. సో మనకు ఆల్రెడీ డే 66 అయితే కవర్ అయింది. డే 66లో మనం మేజర్గా యాన్సిబుల్ అంటే ఏంటి, సో అలాగే యాన్సిబుల్ ఎందుకు ఎక్కువగా మార్కెట్లో యూజ్ చేస్తున్నారు, అలాగే యాన్సిబుల్కి ఉన్న కాంపిటేటర్స్, అలాగే యాన్సిబుల్ ప్రొవైడ్ చేసే కీ ఫీచర్స్ అంటే ఏంటివి అనేది మనం డీటెయిల్గా అయితే డిస్కస్ చేసాం. నౌ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ డే 67. బిఫోర్ గోయింగ్ టు ద డే 67, సో మన ఛానల్ని ఫాలో అవుతూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నౌ వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ హౌ టు ఇన్స్టాల్ యాన్సిబుల్ ఆన్ ద లైనక్స్ ఎన్వైర్మెంట్స్. So why I'm saying Linux environments? Because Ansible is not a cross-platform tool. It means Ansible can install on only on Linux flavors. So any Linux flavor like RHL కావచ్చు, లేకపోతే Fedora, Ubuntu, SUSE. So there are different types of Linux flavors we have in the market. So it will install on only Linux environments. We cannot install Ansible on Windows as of now. Okay, so to set up this Ansible, I will take one Ubuntu server and ఆ Ubuntu సర్వర్లో మనం Ansible ఇన్స్టాల్ చేసే ప్రయత్నం చేద్దాం. సో మనకు ఆల్రెడీ తెలిసినట్టుగా ఎక్కడైతే Ansible ఇన్స్టాల్ అయ్యి ఉంటుందో దానినే మనం Ansible మాస్టర్ ఆర్ Ansible కంట్రోలర్ అని పిలుస్తామని తెలుసు. Now we are going to focus on installations. So without any delay, let's go to the AWS dashboard. Yes, this is our AWS dashboard. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఒక Ubuntu సర్వర్ క్రియేట్ చేశాను. ఆ సర్వర్కి జస్ట్ Ansible అనే నేమ్ ఇచ్చాను అంతే. బట్ ఇందులో ఇంకా Ansible అనేది ఇన్స్టాల్ అవ్వలేదు. ఓకే, సో నేను ఈ సర్వర్లోకి కూడా లాగిన్ అయ్యే ఉన్నాను. సో దిస్ ఇస్ ద సర్వర్. అండ్ ఇక్కడ Ansible ఇన్స్టాల్ చేయడానికి మనం సింపుల్గా Ansible అఫీషియల్ డాక్యుమెంట్స్లో ఉన్న స్టెప్స్ ఫాలో అయితే ఫేర్ ఎనఫ్. సో ఎవరైనా సరే టూల్ ఇన్స్టాల్ చేయాలి, Ansible టూల్ ఇన్స్టాల్ చేయాలి అంటే వీ హ్యావ్ టు ఫాలో ద అఫీషియల్ వెబ్సైట్ డాక్యుమెంటేషన్ ఓన్లీ. సో లెట్స్ గో టు ద Ansible అఫీషియల్ వెబ్సైట్. సో జస్ట్ సర్చ్ ఫర్ Ansible installations. Either you can take first tab or you can also go with second tab. I will go with the second tab. అండ్ ఇక్కడ చూస్తే మనకి సో చూడండి, మీరు ఫెడోరాలు ఇన్స్టాల్ చేయాలి అంటే ఫాలో దిస్ లింక్. సపోజ్ మీరు రెడ్ హార్ట్లు ఇన్స్టాల్ చేయాలంటే ఫాలో దిస్ లింక్. సపోజ్ ఓపెన్ చూసి ఉబుంటు, డెబియన్ అండ్ ఇక్కడ కింద విండోస్ కూడా ఉంది. అదేంటి, మన విండోస్లో Ansible ఇన్స్టాల్ అవ్వదని చెప్పుకున్నాం కదా, మరి ఇక్కడ లింక్ ఉంది ఏంటి అంటే ఎస్, క్లిక్ ఆన్ దాట్. ఇక్కడ క్లిక్ చేస్తే ఏం చెప్తుంది, యూ కెనాట్ యూస్ విండోస్ సిస్టమ్ ఫర్ ద Ansible కంట్రోల్ నోడ్ ఆర్ Ansible కంట్రోల్ మాస్టర్. సో ఇప్పటి వరకు కూడా Ansible అనేది విండోస్లో మనం ఇన్స్టాల్ చేయలేము. సో అవర్ టార్గెట్ ఈస్ Ubuntu. సో జస్ట్ స్క్రోల్ అప్. సో దీస్ ఆర్ ద స్టెప్స్ వీ కెన్ ఫాలో. Simple, there are 4 commands are there, we will follow. So first let me take the first command, simple apt-get update command. So I already logged in on kada, just execute that. Let me take another command, and a third command. So this is the final command to install the Ansible on the Ubuntu platform. Yes. సో ఇది 211 MB సైజ్ తీసుకుంటుంది ఫర్ ఇన్స్టాలేషన్స్కి. సో అలాగే ఇది కొంచెం టైం కూడా తీసుకుంటుంది. సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ పాస్ ఫర్ సమ్ టైమ్, దెన్ అగైన్ ఐ విల్ బ్యాక్. ఎస్, వీఆర్ ఆల్మోస్ట్ డన్. So okay, good. So Ansible installation is almost completed. Now we can check the version. So Ansible -version. Now see here, we got the Ansible version and a couple of details. సో ఇక్కడ ఫస్ట్ మనం చూస్తే కాన్ఫిగ్ ఫైల్ అని ఉంది. యా, సో ఎప్పుడైతే మనం Ansible ఇన్స్టాల్ చేస్తామో Ansible.cfg అనే ఫైల్ వస్తుంది. దిస్ ఈజ్ ద
మేజర్ కాన్ఫిగరేషన్ ఫైల్ ఇన్ ద యాన్సిబుల్. సో డిఫాల్ట్ సెట్టింగ్స్ కానీ లేదంటే మనం ఏదైనా సెట్టింగ్స్ మార్చుకోవాలి అంటే వేర్ వీ కెన్ చేంజ్. అండ్ లేటర్ వీఆర్ ఆల్సో గెటింగ్ పైథాన్ వర్షన్. See here, why Python version is displaying here? Because మనకి యాన్సిబుల్ అనే టూల్ కంప్లీట్గా పైథాన్ లాంగ్వేజ్ చూసి డెవలప్ చేశారు. సో మనకి యాన్సిబుల్ ఇన్స్టాల్ చేయాలి అంటే ఆ సర్వర్లో ముందుగా పైథాన్ ఇన్స్టాల్ చేసి ఉండాలి. బట్ మనం చూస్తే పైథాన్ అనేది ఇన్స్టాల్ చేయలేదు. ఎందుకు ఇన్స్టాల్ చేయలేదు అని అంటే ఆల్మోస్ట్ ప్రతి లైనెక్స్ ఫ్లేవర్లో కూడా పైథాన్ అనేది బై డిఫాల్ట్గా ఇన్స్టాల్ అయి ఉంటుంది. ఉబుంటూలో ఆల్రెడీ ఇన్స్టాల్ అయిందని నాకు తెలుసు. దాట్స్ వై ఐ డెంట్ ఇన్స్టాల్ పైథాన్ బిఫోర్. అందుకే నేను డైరెక్ట్గా యాన్సిబుల్ని ఇన్స్టాల్ చేశాను. యాన్సిబుల్ అనేది కంప్లీట్గా పైథాన్ ప్రోగ్రామ్ యూసెస్ బిల్డ్ చేశారు. అండ్ యాన్సిబుల్లో మనకి మేజర్ కాన్ఫిగరేషన్ ఫైల్ వచ్చేసి ansible.cfg. ఇది చాలా ఇంటర్వ్యూస్లో కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో రిమెంబర్ దిస్. నౌ వీఆర్ గుడ్ విత్ దిస్. సో ఇప్పుడు మనం చూస్తే మనం ఉబుంటు సర్వర్ తీసుకున్నాం. ఆ ఉబుంటు సర్వర్లో యాన్సిబుల్ ఇన్స్టాల్ చేసాం. దీన్నే మనం యాన్సిబుల్ మాస్టర్ ఆర్ యాన్సిబుల్ కంట్రోల్ అంటున్నాం. అండ్ రిమెంబర్ దిస్ ఇస్ ద ఉబుంటు సర్వర్. నౌ కమింగ్ టు ద నోడ్. సో నోడ్స్ అనేది నెంబర్ ఆఫ్ ఉంటాయి. బేసికల్గా మనం యాన్సిబుల్ ప్రాక్టీస్ చేయాలి ఆర్ యాన్సిబుల్ వర్క్ చేయాలి అంటే అట్లీస్ట్ వన్ మాస్టర్, అట్లీస్ట్ వన్ నోడ్ కావాలి. బట్ జనరల్గా ఆర్గనైజేషన్లో అయితే వేర్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ బంచ్ ఆఫ్ నోడ్స్. సో ఇక్కడ నోడ్స్ వచ్చేసి ఎయిదర్ లైనెక్స్ ఉండొచ్చు ఆర్ విండోస్ ఉండొచ్చు. సో లైనెక్స్లో ఏ ఫ్లేవర్ అయినా ఉండొచ్చు. ఓకే, రిమెంబర్ యాన్సిబుల్ మాస్టర్ ఈజ్ ఓన్లీ ఆన్ ద లైనెక్స్, బట్ యాన్సిబుల్ నోడ్స్ క్యాన్ బి విండోస్ ఆర్ లైనెక్స్. సో దీని ద్వారా మనం విండోస్ సర్వర్లో ఏదైనా ఇన్స్టాల్ చేయాలన్నా ఆర్ ఏదైనా అప్డేట్ చేయాలన్నా చేయొచ్చు. అలాగే లైనెక్స్లో మనకు ఆల్రెడీ తెలుసు ఇన్స్టాలేషన్స్, మోడిఫికేషన్స్, అప్డేషన్స్ ఎవ్రీథింగ్ వీ కెన్ డూ ఆన్ ద లైనెక్స్ లెవెల్. బట్ విండోస్ నోడ్లో కూడా యాన్సిబుల్ కంట్రోలర్ ద్వారా ఏ ఆపరేషన్ అయినా చేయొచ్చు. నౌ ఐ విల్ క్రియేట్ ఏ వన్ సర్వర్. సో నేను రెడ్ హాట్ సర్వర్ క్రియేట్ చేస్తాను. నా యాన్సిబుల్ మాస్టర్కి నోడ్కి ఎలా మనం కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయాలో మనం చూద్దాం. నౌ గో టు మై AWS డాష్బోర్డ్. సో క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. నేను సింపుల్గా యాన్సిబుల్ నోడ్ వేస్తున్నా అండ్ ఐ విల్ గో విత్ రెడ్ హాట్ and I will go with the existing key pair. I am not going to create a new key pair. And security groups also I am not going to create new one for every time. I will go with the existing. Click on launch instance. Cool, server is created. So now what I will do, I will log into the server. So take the public IP and come here. So Ubuntu server kabatti I can use EC2 minus user. Same key. ఓకే, సో నవ్ గుడ్. సో నేను ఇక్కడ కూడా రూట్గా మారుతున్నాను. సో నా ఈ రెండిటి మధ్య మనం ఫస్ట్ అథెంటికేషన్ ఎస్టాబ్లిష్ చేయాలి. అసలు బిఫోర్ యాన్సిబుల్ ఈ రెండిటి మధ్య ఒకదానితో ఒకటి ఇంటరాక్ట్ అయ్యేలాగా, అథెంటికేట్ అయ్యేలాగా మనం చేయాలి. సో దానికి మనకి ఆల్రెడీ లైనెక్స్లో తెలిసినట్టుగా SSH కీస్ ఉంది కదా, ఆ కీస్ని ట్రాన్స్ఫర్ చేస్తే మనకి ట్రస్ట్ రిలేషన్ అంటాం. ఆ ట్రస్ట్ రిలేషన్ని మనం ఎనేబుల్ చేయాలి. సో దానికోసమే మనం సింపుల్గా SSH-keygen అనే కమాండ్ రన్ చేస్తే మనకి రెండు కీస్ జనరేట్ అవుతాయి. దట్ ఈస్ సంథింగ్ కాల్ ID_RSA, ID_RSA.pub. అండ్ మన కీస్ ఎక్కడ జనరేట్ చేయాలి అని అంటే యాన్సిబుల్ మాస్టర్లో జనరేట్ చేయాలి. యాన్సిబుల్ మాస్టర్లో జనరేట్ చేసి ఇందులో వచ్చిన పబ్లిక్ కీని మనం ప్రతి నోడ్లో కూడా కాపీ చేయాలి. సపోజ్ మీరు యాన్సిబుల్ ద్వారా ఏ సర్వర్లో అయితే ఆటోమేటిక్గా
కాన్ఫిగరేషన్స్ మాడిఫై చేయాలనుకుంటున్నారు, ఏదైనా ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు, ప్రతి సర్వర్లో కూడా ఆ పబ్లిక్ తీసుకెళ్ళి కాపీ చేయాలి. సో దిస్ ఇస్ ఓన్లీ వన్ టైమ్ యాక్టివిటీ. సో నౌ లెట్ మీ గో టు మై Ansible master. So here I will create a keys ssh -keygen. This is the command to generate a keys. So all in agree anta. So I'm going to override them. Keys are generated. సో మనకు తెలుసు కీస్ ఎక్కడ జనరేట్ అవుతాయి. ఒకవేళ ఇన్ కేస్ మీకు తెలియకపోతే ఇక్కడ కూడా పాత్ చెప్తుంది. రూట్ లోపల .ssh ఫోల్డర్ లోపల అని చెప్తుంది. సో ls-a we can see .ssh, enter into the .ssh folder. Later we have a key called id_rsa. దీనిని మనం క్యాట్ చేస్తే దిస్ ఈజ్ ద కీ. లెట్ మీ కాపీ దిస్ అండ్ ఈ సర్వర్లో మనం కాపీ చేయాలి. ఈ సర్వర్లో మళ్ళీ ఎక్కడ అంటే ఈ సర్వర్లో కూడా సేమ్ రూట్ యొక్క హోమ్ డైరెక్టరీలో మనకి .ssh ఫోల్డర్ ఉంది. సో లెట్ మీ ఎంటర్ ఇన్ టు ద .ssh ఫోల్డర్. ఇక్కడ మనకి authorize_keys ఉంది కదా, ఆ ఫైల్లో ఓపెన్ చేస్తే నా కింద లైన్లో మనం యాడ్ చేయాలి. దట్స్ ఇట్. సో ట్రస్ట్ రిలేషన్ ఈజ్ కంప్లీటెడ్. సో నిజంగా ట్రస్ట్ రిలేషన్ పనిచేస్తుందో లేదో కూడా మనం చెక్ చేయాలి. ఐ కెన్ కమ్ టు Ansible మాస్టర్. సో ఇక్కడ SSH మన Ansible నోడ్ యొక్క ఐపీ ఏంటి. సో టేక్ దిస్, కమ్ హియర్ అండ్ ఎంటర్, సే ఎస్, డన్. సక్సెస్ఫుల్గా మనం ఆ సర్వర్లోకి పాస్వర్డ్ లేకుండా అయితే కనెక్ట్ అయ్యాము, మీరు చూడొచ్చు. నౌ డూ ఎగ్జిట్ అగైన్. సో నౌ అగైన్ లెట్ మీ కనెక్ట్ SSH. ఇక్కడ చూస్తే ఐపీ వచ్చేసి 222.9 ఉంది. సో నేను లాగిన్ అయిన తర్వాత ఇట్ గాట్ చేంజ్డ్. ఇట్ మీన్స్ సక్సెస్ఫుల్లీ ద అథెంటికేషన్ ఈస్ హ్యాపెన్ ఫ్రమ్ Ansible మాస్టర్ టు నోడ్. బట్ ఇంకా మనం Ansible సెటప్ చేయలేం. సో ఇది లైనక్స్ కమాండ్, మన Ansible కమ్యూనికేట్ అవ్వట్లా. సో నౌ వీ నీడ్ టు సెటప్ ద కమ్యూనికేషన్ ఫ్రమ్ Ansible. సో దానికోసం మనం ఏం చేయాలి అని అంటే, మనం ఎప్పుడైతే Ansible ఇన్స్టాల్ చేస్తామో మనకి ఈ ఫోల్డర్ అనేది, లెట్ మీ టు ఎగ్జిట్. సో నేను ఇప్పుడు Ansible మాస్టర్కి వచ్చాను అనమాట. సో గో టు ద ఫోల్డర్ కాల్ /etc/Ansible. సో ఇక్కడికి వస్తే ఇక్కడ మనకి హోస్ట్ అనే ఫైల్ ఉంది. సో దిస్ ఈజ్ సంథింగ్ కాల్ హోస్ట్. అంటే మనకి ఇట్స్ నథింగ్ బట్ ఇన్వెంటరీ. మనం ముందుగా చెప్పుకున్నాం మనకి ఇన్వెంటరీస్ 2 టైప్స్ ఉన్నాయి. వన్ ఈజ్ డైనమిక్ ఇన్వెంటరీ అండ్ వన్ ఈజ్ స్టాటిక్ ఇన్వెంటరీ అని. సో ఇది మనకి స్టాటిక్ ఇన్వెంటరీ అనమాట. సో ఈ స్టాటిక్ ఇన్వెంటరీ ఆర్ ఇన్వెంటరీ అంటే కూడా చెప్పుకున్నాం. ఈ ఇన్వెంటరీ ఈజ్ గోయింగ్ టు కంటైన్స్ ఆల్ ద సర్వర్స్, ఐపీస్ ఆర్ డొమైన్స్, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. సో ఇప్పుడు మనం ఈ ఇన్వెంటరీలో మన టార్గెట్ నోడ్ ఆర్ Ansible నోడ్ యొక్క ఐపీ అడ్రస్ యాడ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ లెట్ మీ టేక్ ద నోడ్ ఐపీ అండ్ కమ్ టు యువర్ Ansible కంట్రోలర్. సో ఇక్కడ మనకి VI హోస్ట్ అండ్ మనం కిందకు వచ్చి సింపుల్గా మనం ఆ ఐపీ ఇచ్చుకోవచ్చు. ఓకే, ఆర్ ఎల్స్ సపోజ్ ఈ సర్వర్ వచ్చేసి పార్ట్ ఆఫ్ వెబ్ సర్వర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ అప్లికేషన్ సర్వర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ డీబీ సర్వర్స్ అనుకోండి. మనం సింపుల్గా దీన్ని వెబ్ ఇలా ఇచ్చుకోవచ్చు. గ్రూప్ ఈస్ క్రియేటెడ్. ఇప్పుడు ఈ వెబ్ అనే గ్రూప్ కింద వీ కెన్ యాడ్ నెంబర్ ఆఫ్ సర్వర్స్, 100 సర్వర్సా, 10 సర్వర్సా, 200 సర్వర్సా, వీ కెన్ యాడ్ నెంబర్ ఆఫ్ సర్వర్స్ ఆల్సో. బట్ మనకు ఒకే ఒక సర్వర్ ఉంది కాబట్టి ఐఎమ్ గుడ్ విత్ దాట్. లెట్ మీ సేవ్ దిస్. సో ఇక్కడ మనకు ఉన్నది ఓకే, హోస్ట్ అనేది ఇన్వెంటరీ అని చెప్పుకున్నాం కదా. దిస్ ఈజ్ సంథింగ్ కాల్డ్ డిఫాల్ట్ ఇన్వెంటరీ. రిమెంబర్, పీపుల్ విల్ ఆస్క్ యూ డిఫాల్ట్ ఇన్వెంటరీ ఎక్కడ ఉంటుంది, దాని లొకేషన్ ఏంటి అంటారు. సింపుల్, యూ కెన్ సే /etc/Ansible host file. That is the default inventory. Now go to here. ఇప్పుడు మనకి Ansible అనేది నోడ్ తోటి ఇంటరాక్ట్ అవ్వగలుగుతుందా లేదా అని మనం చెక్ చేయొచ్చు. దానికోసమే మనం సింపుల్ Ansible కమాండ్స్ వాడబోతున్నాం.
సో ఆ కమాండ్ ఏంటంటే ansible -m. M stands for module. హియర్ పింగ్. సో మన గ్రూప్ నేమ్ ఏంటి? వెబ్ కదా. కూల్, వెబ్. చూడు, సక్సెస్ఫుల్. సో మనకి మన యాన్సిబుల్ మాస్టరు నోట్ తోటి కమ్యూనికేట్ అవ్వగలుగుతుంది. సో మనం సెటప్ చేసాం ఇప్పుడు. ఓకే, లేటర్ యూ కెన్ రైట్ యాన్సిబుల్ ప్లేబుక్స్ అండ్ యూ కెన్ డిప్లాయ్ యువర్ కాన్ఫిగరేషన్ ఆన్ ద టార్గెట్ సర్వర్. సో ఇక్కడ మనం ఈ కమాండ్ చూస్తే ఒక్కసారి ansible -m పింగ్. సో వెబ్. ఇక్కడ చూడండి, మనకి ఆల్రెడీ పింగ్ అంటే తెలుసు, లైనెక్స్లో పింగ్ అంటే తెలుసు. సో కానీ మన లైనెక్స్లో పింగ్ని కమాండ్ అంటున్నాం. వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఏ కమాండ్. ఇదే పింగ్ యాన్సిబుల్ వచ్చేసరికి దాన్ని మనం మాడ్యూల్ అంటున్నాం. ఓకే, రిమెంబర్. సో గోయింగ్ ఫార్వర్డ్ మనం సర్వీస్ అనేది మనం యాన్సిబుల్లో వాడతాం. సో మనకు తెలుసు సర్వీస్ అనేది లైనెక్స్లో కమాండ్, కానీ యాన్సిబుల్లో దాన్ని మనం మాడ్యూల్ అని కాల్ చేస్తున్నాం. నథింగ్. సో యాన్సిబుల్లో ఏమైతే మనం కమాండ్స్ చేస్తున్నామో ఆ కమాండ్స్ని ఇక్కడ మనం మాడ్యూల్స్, యాజ్ పర్ లైనెక్స్ టెర్మినాలజీ వీఆర్ కాలింగ్ దెమ్ యాజ్ ఏ మాడ్యూల్. దట్స్ ద డిఫరెన్స్. లైనెక్స్లో ఉన్న కమాండ్స్ తప్ప ఆల్మోస్ట్ ఏ కమాండ్ ఎక్స్ట్రా అయితే వాడడం, కొన్ని చిన్న చిన్న ఎక్స్ట్రా కమాండ్స్ తప్ప ప్రతిదీ మనం లైనెక్స్లో ఏమైతే యూజ్ చేసామో కమాండ్స్, అవే కమాండ్స్ ఇక్కడ వాడబోతున్నాం. బట్ ఇక్కడ మనం మాడ్యూల్ అని కాల్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ ఈ కమాండ్ చూస్తే ఇది మనం చెప్పిన టార్గెట్ సర్వర్కి ఎలా కనెక్ట్ అవుతుంది ఈ కమాండ్ అని అంటే, ఇప్పుడు చూడు, ఎప్పుడైతే నువ్వు ansible -m మాడ్యూల్ పింగ్ వెబ్, సో వెబ్ అనే గ్రూప్ నేమ్ ఇచ్చావు. ఎప్పుడైతే మనం ఈ కమాండ్ రన్ చేస్తావో ఇది ఇమీడియట్గా మన డిఫాల్ట్ ఇన్వెంటరీకి వెళ్ళి, అంటే హోస్ట్ ఫైల్కి వెళ్ళి, ఆ హోస్ట్ ఫైల్లో వెబ్ అనే గ్రూప్ ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. ఇన్ కేస్ వెబ్ అనే గ్రూప్ ఉంటే సో ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ద పింగ్ కమాండ్. సపోజ్ వెబ్ అనే గ్రూప్ లేదనుకోండి, ఇట్ విల్ సింప్లీ సే నో గ్రూప్ ఆర్ నో హోస్ట్ ప్యాటర్న్స్ ఆర్ మ్యాచ్ అని చెప్తుంది. లెట్ మీ ట్రై. సో మనకు తెలుసు మన దగ్గర ఓన్లీ వెబ్బే ఉంది, బట్ నేను యాప్ ఇస్తున్నాను ఇంటెన్షనల్గా. సో క్లిక్ ఆన్ హియర్, సీ హియర్, నో హోస్ట్ మ్యాచ్డ్, నథింగ్ టు డూ. అలాగే ఇగ్నోరింగ్ యాప్. బేసికల్గా మన ఇన్వెంటరీలో యాప్ లేదు. సో రిమెంబర్, టుమారో మనం ఏదైనా యాన్సిబుల్ కమాండ్స్ రన్ చేసినా ఆర్ యాన్సిబుల్ ప్లేబుక్స్ రన్ చేసినా ఫస్ట్ అది వెళ్ళి ఇన్వెంటరీ తోటి మాట్లాడుతుంది. సో యూజర్ అనేవాడు సమ్ XYZ సర్వర్లో రన్ చేయమంటున్నాడు, ఆ సర్వర్ డీటెయిల్స్ ఇన్వెంటరీలో ఉందా లేదా అనేది ఫస్ట్ చెక్ చేసుకుంటుంది. ఇన్ కేస్ ఇన్వెంటరీలో ఆ సర్వర్ డీటెయిల్స్ ఉంటేనే ఇట్ ఈస్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ ద కాన్ఫిగరేషన్ ఆన్ పర్టికులర్ సర్వర్స్. సో దాట్స్ ఇట్ ఇన్ ద వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ ఇట్. అలాగే కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.